హాయ్ హలో ఇక్కడ నుండి ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ యూస్ చేయొచ్చండి. అది ఎలాగో చూద్దాం. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళాక రైట్ కార్నర్లో ఉండే 3 డాట్స్ క్లిక్ చేస్తే లింక్ డివైజెస్ వస్తుంది. ఆ లింక్ డివైజెస్ వచ్చాక ఇక్కడ మనకి లింక్ డివైస్ అని ఇంకా కింద మల్టీ డివైస్ బీటా అనుంది. అసలు ఇదేంటో తెలుసుకుందాం. వై జాయిన్ ద బీటా లెర్న్ మోర్ చూద్దాం. ఇక్కడ దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. About multi-device beta, the multi-device beta is an opt-in program that gives you early access to try a version of WhatsApp for web, desktop and portal. If you join the multi-device beta, you will be able to use linked companion devices without the need to keep your phone connected. అంటే మీరు వెబ్ వాట్సాప్ కానీ డెస్క్టాప్ కానీ పోర్టల్ కానీ దేనికైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చంట. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా, వెబ్ వాట్సాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోన్కి ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యువర్ పర్సనల్ మెసేజెస్, మీడియా అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఇది ప్రీవియస్గా ఉన్న ఫీచరే. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక్కసారి మీ ఫోన్కి ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు కనెక్ట్ చేసుకునే టైంకి. తర్వాత మీ మొబైల్కి ఇంటర్నెట్ లేకున్నా పర్వాలేదు, ఏదో వైఫై ద్వారా మీ సిస్టమ్కి ఉండే నెట్ సరిపోతుంది. నెట్ అయితే ఉండాలి, కానీ మొబైల్కి లేకుంటే పర్వాలేదు. వాట్సాప్ వెబ్కి మాత్రం ఉండాలి. అయితే దీంట్లో మనకు తెలియాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, యూ కెన్ యూజ్ వెబ్ వాట్సాప్ ఆన్ అప్ టు 4 కంపానియన్ డివైజెస్ ఎట్ వన్ టైమ్, బట్ కెన్ ఓన్లీ హ్యావ్ 1 ఫోన్ కనెక్టెడ్ టు యువర్ వాట్సాప్ అకౌంట్ ఎట్ వన్ టైమ్. మీరు 4 డివైజెస్లో వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒక్క మొబైల్ మాత్రమే, అంటే ఒక్క అకౌంట్ మాత్రమే ఒకసారి కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. యూ విల్ స్టిల్ నీడ్ టు రిజిస్టర్ యువర్ వాట్సాప్ అకౌంట్ అండ్ లింక్ న్యూ డివైజెస్ విత్ యువర్ ఫోన్. కానీ మీరు మొట్టమొదటిసారి అయితే మీరు ఖచ్చితంగా మీ ప్రైమరీ నెంబర్తోనే, మీ ప్రైమరీ అకౌంట్ ద్వారానే రిజిస్టర్ అవ్వాలి కొత్త డివైజెస్ అన్నిటికీ. మిగతా 4 డివైజెస్కి అన్నారు కదా, వాటికి. If you don't use your phone for over 14 days, your linked devices will become disconnected. మీరు 14 రోజుల పాటు ఎప్పుడు యాక్టివ్గా లేకపోయింటే మీ ప్రైమరీ డివైస్ ద్వారా లింక్ అయి ఉంటారు కదా, దాంట్లో మీరు 14 డేస్లో ఒక్కసారి కూడా మీరు ఆన్లైన్లోకి రాకుండా మీ మొబైల్లో వాట్సాప్ అస్సలు యూస్ చేయకుండా ఉంటే ఈ లింక్డ్ డివైజెస్ అన్నీ టోటల్గా డిస్కనెక్ట్ అయిపోతాయంట. ఇక దీనికి సంబంధించిన అన్సపోర్టెడ్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఫీచర్స్ ప్రజెంట్ సపోర్ట్ చేయవంట ఈ బీటా వెర్షన్లో. క్లియరింగ్ ఆర్ డిలీటింగ్ చాట్స్ ఆన్ కంపానియన్ డివైజెస్ ఇఫ్ యువర్ ప్రైమరీ డివైస్ అండ్ ఐఫోన్. మనం వెబ్ వాట్సాప్ కానీ పోర్టల్ కానీ యూజ్ చేసేటప్పుడు దాంట్లో మనం చాట్స్, కొన్ని మెసేజెస్ కానీ లేదంటే టోటల్ చాట్ కానీ డిలీట్ చేయడానికి కుదరదంట. ఎప్పుడైతే మీ ప్రైమరీ డివైస్, మీరు కనెక్ట్ చేసిన డివైస్ ఐఫోన్ అయితే మాత్రం అలాంటిది చేయడానికి మనకు కుదరదు. Messaging or calling someone who is using a very old version of WhatsApp on their phone. మనం ఇది యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ బీటా వెర్షన్లోకి ఎంటర్ అవుతాము. అప్పుడే మనకి ఈ 4 డివైజెస్కి యాడ్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మనది అప్డేటెడ్ యాప్ కాబట్టి ఓల్డ్ వెర్షన్ యూజ్ చేసే కొందరికి మనం మెసేజ్ చేయడానికి కానీ కాల్స్ చేయడానికి మాత్రం కుదరదని చెప్తున్నారు. యూజింగ్ ట్యాబ్లెట్స్, ట్యాబ్స్ యూజ్ చేయడానికి ట్యాబ్స్లో ఇది వర్కౌట్ అవ్వదంట. వ్యూయింగ్ లైవ్ లొకేషన్ ఆన్ కంపానియన్ డివైజెస్ లైవ్ లొకేషన్ డిటెక్ట్ చేయడం అస్సలు కుదరదంట. క్రియేటింగ్ అండ్ వ్యూయింగ్ ఏ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఆన్ కంపానియన్ డివైజెస్. ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా, మనం అందరినీ యాడ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఒక మెసేజ్ పెడితే అందరికీ వెళ్ళడానికి, అది మాత్రం క్రియేట్ చేసుకోవడానికి కుదరదు, చూడడానికి కూడా అస్సలు కుదరదు. కాలింగ్ బిట్వీన్ పోర్టల్స్ దట్ హ్యావ్ జాయిన్డ్ ద మల్టీ డివైస్ బీటా అండ్ పోర్టల్స్ దట్ హ్యావెంట్ జాయిన్డ్. మనం ఏదైతే 4 డివైజెస్ మనం యాడ్ చేసుకుంటామో వాటి మధ్య కాల్స్ ఉండవు అని చెప్తారు. సెండింగ్ మెసేజెస్ విత్ లింక్ ప్రివ్యూస్ ఫ్రమ్ వాట్సాప్ వెబ్ నుంచి మనం ఏ మెసేజెస్ లింక్స్ పంపించలేమంటే, ఇప్పుడు యూట్యూబ్ మెసేజెస్ లింక్స్ ఫామ్లో పంపిస్తాం కదా, అది మనం టైప్ చేస్తే అక్కడికి వెళ్ళదు, మెసేజ్ సెండ్ అవ్వదు. అదేనండి, ఈ ఫీచర్ మీకు నచ్చిందా? దీని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ టోటల్గా మొత్తం క్లియర్గా మీకు అర్థమైందా? లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా